వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జనజాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం శివగంగ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి అర్చకుల సాన్నిధ్యంలో వేద మంత్రోచ్చరణాల మధ్య రుద్రాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు కవితకు ఆశీర్వచనాలు అందించగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దిన దిన విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం రుద్రాభిషేకం కరిష్యే. ఓం విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం. రామగుండం నియోజకవర్గంలో ఒకే రాత్రిలో 42 పోచమ్మ గుళ్లు కూర్చివేయడం అవివేకమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి మండిపడ్డారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రామగుండం ఎక్కడా ఒక్కరి జాగిరీ కాదని, అభివృద్ధి పేరుతో ప్రజలను భయపెట్టడం, ఇళ్లను గుడులను కూల్చడం పరిపాలన కాదన్నారు. అక్రమాలు చేస్తే చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగమైన పనులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జాబితా బరాబర్ మీరు ఏ అనైతిక పని అన్యాయంగా చేసినా, ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము. మీ అనుచరులు కానివ్వండి, మీ పోలీసు వాళ్ళు కానివ్వండి, మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు, మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు. బాజాబ్తా బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా, ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం. మేము రానున్న రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం. ఏం తమాషా కాదు, రామగుండం మీ జాగిరి కాదు. రామగుండంలో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు, ఇక్కడ 3 లక్షల మంది ఉన్నారు. మా అందరి కళ్ళు కాపి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు. ఏ పొక్కలు దాకున్నా బయటకు గుంజుతాము. చట్టం ముందట మిమ్మల్ని బాజాబ్తా నిలబెడతాము. రానున్న రోజుల్లో మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి. ఎందుకంటే ఇదేం తమాషా కాదు, ఫాల్తు ముచ్చట్లు కాదు. నేను మాట్లాడేటి ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు. ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు, పరిపాలన కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు, బెదిరించుడు, లూటింగ్ చేసుడు, స్కామ్లు చేసుడు, గుళ్ళను గులగొట్టుడు, ఇండ్లను గులగొట్టుడు, బెదిరించడాలు ఇవన్నీ బంద్ పెట్టాలి. పెట్టని ఎడల ఖచ్చితంగా చర్యలు ఉంటాయి రానున్న రోజుల్లో. విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెజిట్ ప్రతులను దహనం చేశారు. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే కార్మిక వ్యతిరేక కోడ్స్ అమలు చేయాలని బీజేపీ ప్రయత్నించడం దుర్మార్గమని జిల్లా అధ్యక్షుడు కెఎం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. కొత్త కోడ్స్ అమలైతే శాశ్వత కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసంహరించాలని, ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని అమలు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో అనేది వెంటనే రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో చాలా దుర్మార్గమైనటువంటి సమ్మె హక్కుని తీసేసేటటువంటి చట్టం ఉంది. యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఉంది. కనీస వేతనం కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కుల్ని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. అయినా కానీ మోడీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ఈ రోజున అంబానీ అదానీలకి మడుగొత్తుతూ మొత్తం ప్రజల ఆస్తుల్ని, ప్రజా సంపదని, సహజ వనరుల్ని
అంతా కూడా దోచిపెట్టేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకునే దానికోసం ఇటువంటి లేబర్ కోడ్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 4వ వార్డు పెద్ద ఉప్పాడలో 1.39 కోట్ల రూపాయలతో మత్స్యకారుల బహుళార్థ సాధక కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. చేపలను ఆరబెట్టడానికి 7 ప్లాట్ఫామ్ల ఏర్పాటు కూడా చేశారు. మంగమారిపేటలో 30 మందికి 6 లక్షల రూపాయల విలువైన సీవీ డ్రాఫ్ట్లు, చేపల తిమ్మాపురంలో పరికరాలను పంపిణీ చేశారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేట నిషేధ సమయంలో 12,130 మందికి ఏటా 20,000 చొప్పున 25 కోట్లు అందించామని తెలిపారు. బాబు కదిపికండ్రా వీడియోలని పోతే సరే భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప సేవా పీఠంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో గురు పురస్కార అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జోనల్ స్థాయి అయ్యప్ప సేవా పరివార్ సమావేశంలో అయ్యప్ప దాస్, తాతినాయుడు సహా జాతీయ నేతలు పాల్గొన్నారు. అయ్యప్ప భక్తులకు నియమ నిబంధనలతో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జోనల్ నాయకులు, అర్చకులు, పలు జిల్లాల నుండి సేవా సంఘ ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 4వ వార్డు చొక్కవానిపాలెంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర మత్స్యకార సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు చొక్కా భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తోని నాగరాజు మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి కష్టతరమైందని, ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వేరే కులం ఉందా లేదనే విషయం తెలియదు, కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మత్స్యకార కులం అనేది మాత్రం ఉంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఏ దేశాలు అంటుకొని ఉంటుందో ప్రతి దేశంలో కూడా మత్స్యకార కులం అనేది ఉంది. ఆ రకంగా భారతదేశంలో కూడా 9 రాష్ట్రాల్లో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు మనందరం కూడా గర్వపడుతూ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి మత్స్యకార దినోత్సవం. కానీ ఎంతవరకు మనం రాజకీయాల్లో కానీ, చదువులో కానీ, విద్యలో కానీ ఉన్నటువంటి డబ్బులు సంపాదించినటువంటి కంపెనీల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, మనందరం కూడా ఒకటే గమనించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి ఒక్క కులస్తులు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. వారి సమస్యల పట్ల అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మాట్లాడుకొని బిల్లును ప్రవేశపెట్టి అనేక సమస్యల్ని వారు పరిష్కరించుకునే దిశగా వెళ్తున్నారు. కానీ మనము ఎంతవరకు మన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మాట్లాడే స్థాయికి వెళ్తున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి. మనం వేటకి వెళ్తున్నాం. వేట అంటే సముద్రానికి చేపలు పట్టుకోవడానికి కాదు, మనం వెళ్తున్నాం వేటకి వెళ్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తుంటాం. అదే రకంగా మనందరం కూడా ఆదివారం అందరికీ సెలవు దినం, కానీ మత్స్యకారులకు మాత్రం అయితే సోమవారము, మంగళవారము, లక్షవారము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దినం సెలవు దినం ఉంది. భీమిలి మండలం సింగనపంద పంచాయతీలో గురుస్వామి కాళ్ల సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పీఠంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కనితి లక్ష్మీ పార్వతి కుటుంబం ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ సేవలో సింగనపందతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు పాల్గొన్నారు.
ప్రసాదం స్వీకరించిన భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. సేవకు సహకరించిన లక్ష్మీ పార్వతి కుటుంబంపై స్వామివారి కృప చేరాలని పీఠాధిపతి అభిలాషించారు. ఏలూరు తూర్పు వీధి గంగారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో సమీక్షించిన వారు ఈ నెల 23న భూమి మీద పాదం మోపటం, 26న మేడల్లో ప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నట్లు తెలిపారు. శతాబ్ద చరిత్ర గల ఈ జాతర సేవలో కమిటీ కృషిని వారు అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ సాలువా కప్పి సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. నూజివీడు నియోజకవర్గంలో గతంలో లేనంత అభివృద్ధి సీఎం చంద్రబాబు సహకారంతో జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలోని మామిడి తోటలో టీడీపీ గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. గత 16 నెలల్లో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ప్రజాసేవ కోసం ఐక్యంగా పనిచేయాలంటూ నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవాలని పిలుపునిచ్చారు. దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. 920 కోట్లు నిర్దాక్షిణ్యంగా వాడు పేదవాడనే విషయాన్ని మర్చి వాడికి ఎగ్గొట్టారు. మరో 2,73,000 మంది ప్లింత్ వేసుకున్నారు, బీమ్ వేసుకున్నారు, లేకపోతే లెంటల్ దాకా కట్టుకున్నారు. వాళ్ళంతా పేదవాళ్ళని చెప్పేసి ఆలోచించుకోకుండా మీకు చంద్రబాబు నాయుడు గారి ముఖమే అక్కడ కనపడింది. కానీ ఆ 2,73,000 మందిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళు కష్టపడి చెవటొచ్చి సంపాదించిన 10,000, 20,000, 50,000 ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీకు కనపడలే. ఎందుకంటే కళ్ళు మీకు ఆ విధంగా ఇదైపోయినాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ
రిలయన్స్ చిల్డ్రన్ ఫెస్ట్ 2025 ఘనంగా జరిగింది. స్కూల్ హెచ్ఎం ఎల్ గోవిందరాజుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకకు సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, ఉప సర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. క్రీడా జ్యోతి వెలిగించి బెలూన్లను ఆకాశంలోకి విడదీస్తూ క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ వంటి పలు క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సిఎస్ఆర్ హెడ్ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ మోకా ఉమా, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. In loyal competition which govern them under discharges of participating sportsmanship for the honor of our schools and glory of sport. ఈ యొక్క వేదిక ద్వారా ఈ మండలానికి, ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఈ యొక్క వేదిక ద్వారా కనబరుచుకునే విధానం కూడా ఏర్పడుతుంది. గతంలో ఖోఖో పోటీలు అయితే మాత్రం ఈ గాడిమో పంచాయతీ నుంచి అనేక మంది విద్యార్థులు నేషనల్ కూడా వెళ్ళిన సందర్భం ఉంది. అలాగే ఈ యొక్క నిర్వహణిస్తున్నటువంటి ఈ ఆటల పోటీలు ముందుగా హెచ్ఎం గారికి, అలాగే వారి యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రిలయన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 4 పాఠశాల నుంచి మా పాఠశాల పిల్లలందరూ కలిపి 450 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఉదయం స్పోర్ట్స్ ప్రోగ్రామ్ జరుగుతాయి 3 గంటల దాకానే. దాని కంటిన్యూషన్ ఈ రిలయన్స్ సహకారంతో ఈ 1 డే ప్రోగ్రామ్ చాలా బాగా చిల్డ్రన్స్ ఫెస్ట్ జరగడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి రిలయన్స్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మా పాఠశాలకు సుబ్రహ్మణ్య సార్కి, అలాగే మా మత్స్యకార దినోత్సవ సందర్భంగా మన యాజమాన్యానికి రిలయన్స్ కంపెనీ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని జాతీయ రహదారి 216 సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ వీడియో కాల్ ద్వారా మత్స్యకారులకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుని అవన్నీ మాకు రద్దు చేసి అవన్నీ తీసేసుకుని మాకు జీవనోత్సవం కోల్పోయేలాగా పనిచేసే నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సహాయంగా ముందు చేస్తున్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి మత్స్యకారులందరికీ కూడా ప్రసారంలో వచ్చినప్పుడు ఈ 2017 జీవోని అమలుగా దీన్ని రద్దు చేసి మీకు మళ్ళీ మరి ఏదేమైనా మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కాలేజీల మీద ప్రసారం చేస్తూ కోటి సంతకాలని చెప్పేసి డప్పేసుకుని తిరుగుతున్నారు. కానీ ఏదేమైనా కానీ మరి ఇక్కడ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ విప్పు అయినటువంటి మరి మొన్న మా గ్రామాల్లో వచ్చినప్పుడు, అగ్నికులక్షేత్ర గ్రామాల్లో వచ్చినప్పుడు మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. ఏమనంటే 12 నెలల చిల్లరలకే రావాల్సిన డబ్బులు 5 నెలలు 14 రోజులుగా వేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాసవి క్లబ్ కపుల్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కేశవపురం శివాలయానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ను బహూకరించారు. రిలయన్స్ మనోవికాస కేంద్రం విద్యార్థులకు దుప్పట్లు, రచ్చవారిపేట ఎంవీపీ స్కూల్కు మిక్సీని అందజేశారు. డయాబెటిక్ రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి గుడ్ విల్ విజిట్ సందర్భంగా ఇవాళ తాళరేవు కపుల్స్ ఈ యూత్ తాళరేవు వాళ్ళు క్లబ్ వాళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా శివాలయంలో వాటర్ కావాలన్నారు, వాటర్ ట్యాంకు. సో దాని నిమిత్తం వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. అలాగే స్కూల్లో పిల్లలకి, వికలాంగులకి దుప్పట్లు
మరియు వాళ్ళకి బిస్కెట్లు పంచడం జరిగింది. అలాగే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ క్లబ్కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఈ సంస్థ 1961లో ఒక అక్టోబర్ 1వ తేదీన ఒక 11 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు 1,00,000 మంది సభ్యులతోటి 32 వాసవి జిల్లాలో 2000 క్లబ్లతోటి విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ప్రతి సంవత్సరం మరి ఈ సంస్థ ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఒక గవర్నమెంట్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో స్కీమ్స్ ఎలా ఏర్పాటు. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీ బస్టాండ్ వద్ద గంజాయి స్మగ్లర్లు సినీ తరహాలో పరారీకి ప్రయత్నించి బీభత్సానికి పాల్పడ్డారు. పోలీసులు ఛేదించడంతో హ్యూండాయ్ కారును అతివేగంగా నడిపిన స్మగ్లర్లు దొడ్డిపాలెం గ్రామానికి చెందిన కురందాస్ గోవింద్, చిన్నమ్మ వెళ్లే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారు అదుపు తప్పి కొత్తూరు జంక్షన్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్తో పాటు మరో ముద్దాయిని అదుపులోకి తీసుకుని గంజాయి రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన బాధితురాలు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్ల భయాందోళనకు గురై దూకిందని తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే వైస్ ప్రిన్సిపల్ మాత్రం ఇంటర్ విద్యార్థినితో గొడవలో మెట్లపై జారిపడిందని వివరణ ఇచ్చారు. అమ్మాయి 2 కాళ్లు, వెన్నుపూస, తలకు గాయాలై జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై తహసీల్దార్ జేవీఆర్ రమేష్, సిఐ శ్రీనివాస్ హాస్టల్లో విచారణ చేపట్టారు. దగ్గరుండి అంతా చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది, పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి. ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక 6 ఉన్నారు. మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడీ, పీఈటీ ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి. మరి 6 టీచర్లు కూడా పిల్లల్ని, ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డ్ని, ఒక మేడంని పెట్టానండి. లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు. నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము, కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం, పిల్ల పడిపోయింది, అక్క పడిపోయింది అంటూ ఒక 2 స్టూడెంట్స్ వచ్చి పరిగెట్టుకుంటూ చెప్పారు. నా పిల్ల భోజనం చేసేసింది. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి. అందరూ కూడా పైకి వెళ్తే ఈ పిల్ల ఏదో వాదులాడుకున్నారనే విషయం మాత్రం తెలిసిందండి. ఏం దెబ్బలాడుకున్నారో కూడా మాకు తెలియదండి. ఈ పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, నువ్వు ఇంక నాతో మాట్లాడొద్దు, మన ఇద్దరం దూరంగా ఉందాము, నీ చదువు నీదే, నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము. ఈ అమ్మాయి ఏమో అలాగంటావా, నువ్వు నన్ను ఇలా అంటావా, నువ్వు వాళ్ళతో మాట్లాడతావు, వీళ్ళతో మాట్లాడతావు అంటే ఏదో వాదులాట అనేది జరిగి గబగబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు, మా విలేకరులందరికీ కూడా నమస్కారాలండి. కడప నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ యూత్ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుని ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రైతులకు నిజంగా మేలు చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని నాగేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని. కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
నేనే రైతుకి రాజుని, నేనే రైతులకు వెన్నెముకని, నేను లేకపోతే వ్యవసాయమే లేదు, నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు. వయసులో పెద్దవారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సారీ టు సే దిస్, యాక్షన్ చేయొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 4 సార్లు, ఇప్పుడు ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో 2 సార్లు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.